హాయ్, నేను మీ డాక్టర్ విక్రమ్ బైరీ, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. సో నన్ను కొంతమంది పేషెంట్స్ ఈ మధ్యలో ట్రెండింగ్ రీల్స్ చూసి మోకాలు మార్పిడి కోసం వచ్చిన వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న, సార్ నాది ఒకటే భాగం మోకాలు అరిగిపోయింది అని అనిపిస్తుంది, దానికి ఎంఆర్పి అనేది ట్రీట్మెంట్ వచ్చింది, ఇన్స్టా రీల్స్లో చూస్తున్నాను. సో ఫస్ట్ మనం ఎంఆర్పి అంటే ఏంటో తెలుసుకుందాం. ఎంఆర్పి అంటే మెనిస్కల్ రిప్లేస్మెంట్ ప్రొసీజర్. దీంట్లో మీకు ఐడియా రావాల్సింది ఏంటంటే మెనిస్కస్ అనేది సాఫ్ట్ టిష్యూ, బోన్ కాదు. సో ఎంఆర్పి అనేది మెనిస్కస్ మాత్రమే రీప్లేస్ చేస్తాం. మెనిస్కస్ అంటే లోపట వాషర్ లాంటిది. ఎప్పుడైతే మన తొడ భాగం బొక్క ఇంకా కాలు భాగం బొక్క డైరెక్ట్ టచ్ కాకుండా మధ్యలో షాక్ అబ్జర్వర్స్ అనేవి ఉంటాయి. సో అది డ్యామేజ్ అయితే కంప్లీట్గా ఎక్కడైతే మనం రిపేర్ చేయలేమో దాంట్లో మాత్రమే మనం మెనిస్కల్ రిప్లేస్మెంట్ ప్రొసీజర్ అనేది చేస్తాం. ద హోల్ మెనిస్కస్ రిప్లేస్ చేస్తాం. బట్ పార్షల్ నీ రీప్లేస్మెంట్, యాక్చువల్లీ ఎంఆర్పి అని చెప్పి పార్షల్ నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఒకటే భాగం బొక్క, థై బోన్లో ఒకటే భాగం బొక్క అరిగిపోయి మిగతా 80% ఆఫ్ ద జాయింట్ బాగుంది అంటే దాంట్లో మనం చేసేది పార్షల్ నీ రీప్లేస్మెంట్. సో ఆ భాగం బొక్కని ట్రిమ్ చేసేసి దాని ప్లేస్లో కొత్త జాయింట్ అనేది ఇస్తాం. సో దీంతో ఏంటంటే అడ్వాంటేజ్, పేషెంట్ చాలా న్యాచురల్ జాయింట్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే 80% ఆఫ్ ద జాయింట్ వాళ్ళది నార్మల్గా ఉంటుంది. మనం ఓన్లీ 20% ఆఫ్ ద జాయింట్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రిప్లేస్ చేస్తున్నాం. సో ఇలాంటి ప్రొసీజర్స్ కోసము డిఫరెంట్ పేర్స్ పెట్టి జనాలన్నీ కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి డౌట్స్ ఎలాంటి అయినా ఉంటే దయచేసి సెకండ్ ఒపీనియన్ కానీ థర్డ్ ఒపీనియన్ కానీ తీసుకొని దాని తర్వాతనే సర్జరీకి వెళ్ళాలని అంటున్నాను. దిస్ ఈస్ యువర్ నీ సర్జన్ డాక్టర్ విక్రమ్ బైరీ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.